అభి నువ్వు చూసావా అమ్మాయిని? నువ్వు కూడా చూసావా తనని? చూశాను. కామన్ సెన్స్ లేని ఒక కాలేజ్ టీచర్. నువ్వు ఎవరి గురించి అంటున్నావు? నువ్వెవరి గురించి అడిగావు? వదిలే అభి. చాలా పెద్ద లెక్చర్ ఇచ్చింది. టైం ని డబ్బుతో విలువ కట్టకూడదు, డబ్బు కన్నా ఫీలింగ్స్ ఎక్కువ అంటూ చెప్తోంది. తను మాట్లాడుతుంటే ఎవరో స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తున్నట్టుంది. అది కాదురా, నా 40 లక్షల రూపాయలు తన కోడిగుడ్ల కూరతో పోల్చింది. అన్బిలీవబుల్ ప్రవీణ్. ఇందాక నేను రాయి విసిరిన కారు, ఆ కారు అభిదేనా? అవును, అతని కారే. అతను ఏమన్నాడో తెలుసా? తన టైం విలువ మన టైం విలువ కంటే చాలా ఎక్కువట. ఇలాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టి బంధించాలి. ఎందుకు ఇలాంటి వాళ్ళ మనసు గురించి మాట్లాడుతుంటే నువ్వు లాకప్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు సురేష్ తో మాట్లాడి తనలాగే బోరింగ్ గా మారిపోయి. నువ్వు ముందు అభి లాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఫ్యాన్ అయిపోతావా? అందుకే వాళ్ళకి కొమ్ములు వస్తున్నాయి. నా మొహం మీద బురద చల్లాడు. సారీ చెప్పడానికి బదులుగా నన్ను ఇన్సల్ట్ చేసి వెళ్తున్నాడు. నువ్వు అతన్ని కలవాలనుకుంటున్నావు కదా? నేనైతే అలాంటి వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడడం లేదు. దేవుడి దయ వల్ల ఇలాంటి వాళ్ళు నా దారిలో కనబడకూడదు. అలాగే నేను కూడా వాళ్ళ దారిలో వెళ్ళను. ఆ రోజేమో ప్రమోషన్ టైంలో ఆ అమ్మాయి, ఇప్పుడు ఈ వీధిలో ఈ అమ్మాయి. అసలు ఇలాంటి అమ్మాయిలు జీవితంలో ఎప్పటికీ నాకు కంట పడకూడదు. అభి డ్రెస్ సెన్స్ కూడా ఎంత ట్రెండీగా ఉందో కదా. ఆ కాంబినేషన్ సూపర్. బ్లూ అండ్ బ్లాక్. ఏ అక్క, ఏం చేస్తున్నావు? పని చూడు, ఏం చేసావో. అభి ఖర్చున పారేసావా? దీనికోసం అభి ఫ్యాన్స్ ఏం చేస్తారో తెలుసా? దే కెన్ డై ఫర్ దిస్. నువ్వు దీన్ని ఉతికి ఫ్రేమ్ చేయించుకొని గోడకి తగిలించుకో. భలే అక్క, వాట్ ఎన్ ఐడియా. భలే మంచి ఐడియాలు ఇస్తూ ఉంటావు నువ్వు. డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకున్నా, నా రూమ్ లో పెట్టుకున్నా? నా రూమ్ లోనే బెస్ట్. ఉండు, ముందు దీన్ని ఉతికేస్తాను, తర్వాత ఫ్రేమ్ చేయించి పెట్టుకుంటాను. బయటికి వెళ్తున్నావా అర్చన? వదినా, అది ఆకాష్ ఫోన్ చేశాడు. తను నన్ను వచ్చి కలుసుకోమని చెప్పాడు. ఇవాళ వాళ్ళమ్మ చేసిన రభస గురించి జరిగిన దానికి క్షమాపణ అడుగుతానంటున్నాడు. అంటే నువ్వు అతన్ని క్షమించేశావా? నేనెందుకు క్షమిస్తాను? అయితే నా విషయంలో తను అలా చేసినందుకు దానికి తగిన జవాబు చెప్పదలుచుకున్నాను. అతని వల్లే మా అన్నయ్య నాతో మాట్లాడడం మానేశాడు. మా అమ్మ చాలా దిగులు పడుతుంది. చూడర్చన, నువ్వు గనక తనని కలవడానికి వెళ్తున్నట్లయితే బాగా ఆలోచించుకుని వెళ్ళు. ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు జరగలేదు కదా. అందుకని తను ఏమంటాడో ఒకసారి వినొచ్చు కదా. పైగా సమస్య నీది కాబట్టి నిర్ణయం కూడా నీదే. ఏం చేసినా ఆలోచించి చెయ్యి. నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. థ్యాంక్స్ వదినా, వెళ్ళొస్తాను. ఇవాళ అర్చన ప్రేమ నెరవేరాలి. ప్రేమ ఫలించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వెందుకిలా బాధపడుతున్నావు? ఏమైంది? అదేం లేదమ్మా. ఇంట్లో అంతా ఆనందంగా ఉన్నారు, ఉన్నట్టుండి అందరూ బాధపడుతున్నారు. నేనో పిచ్చిదాన్ని. మాధవ్ గారితో ఇంకా సురేష్ గారితో నీ పెళ్లి సంగతి మాట్లాడమే మర్చిపోయాను. అంటే తేదీ నిర్ణయించుకోవాలి కదా. ఇప్పుడు అర్చనకున్న సమస్యలన్నీ తీరిపోగానే వెంటనే నేను మాధవ్ గారితో సురేష్తో నీ పెళ్లి గురించి మాట్లాడతాను, సరేనా? కానీ నువ్వు ఇలా డల్గా మాత్రం ఉండొద్దు. నేను ఒక్కదాన్నే అమ్మకి నిజం చెప్పలేను కదా. ఇద్దరం కలిసే చెప్దామని సురేష్కి మాటిచ్చాను. నిన్నెక్కువ రోజులు ఇలా ఉండనిస్తానా? చూస్తావుగా మన హాల్ ని ఎలా అలంకరిస్తానో. అరే, మొత్తం బురద అంటించుకొని ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఉండు, నేను నీకు టీ పెట్టి తీసుకొస్తాను. నీకు కావాల్సిన బ్లాక్ టీ, అలాగే అందులో దాన్ని ఏమంటారు, అదే అల్లం కూడా వేసి తీసుకొస్తాను. అది నీకు ఇష్టం కదా? తెలుసులే, అల్లమేగా, తప్పకుండా వేస్తాను. నీకు ఇష్టమైన అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తానా? ఎక్కడికి వెళ్ళాలి మేడం? మా దగ్గర కూడా బైక్ ఉందిగా, వస్తానంటే దింపేస్తాం కదా. బహుశా రాదేమో, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది. చేసుకోండి. మేము నలుగురం ఫ్రీగా ఉన్నాం మేడం మీకోసం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, తెలిసిందా? అరే మెల్లగా మెల్లగా, ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. సరే, ఒక పని చెయ్యి, నీకు పుట్టబోయే బిడ్డ వాళ్ళ నాన్నని పరిచయం చెయ్యి. ఏంటి, పరిచయం చేస్తావు కదా? వెళ్ళండి.
మామ్ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ముందేమో అర్చనని డేట్కి పిలవమని చెప్పావు, రైట్? తర్వాతేమో నన్ను అక్కడికి వెళ్ళొద్దన్నావేంటి? అసలు నీ ఆలోచన ఏంటి మామ్? లెక్కలేస్తున్నాను నా బుర్రలో. అర్చన వాళ్ళ ఇంటికెళ్ళి మనం ఆడవలసిన నాటకం అంతా ఆడాం. అలాగే వాళ్ళ పరువు కూడా తీశాం. మనం వచ్చింది పెళ్లి సంబంధం కోసమని నలుగురిని కూడా నమ్మించేశాం. ఇప్పుడుంటుంది అసలైన మజా. తన ఇంట్లోంచి బయటికి రావడం, లోకులు తమ చూపులతో దాని బట్టలు చింపేస్తారు చూడు. రా బాబురా, ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టవి. ఇక్కడే పెట్టు. అలాగే ఆ బియ్యం బస్తా ఇక్కడ పెట్టు. ఇక పప్పు బస్తా దాని పక్కనే పెట్టు. పప్పు బస్తా ఇదిగో ఇక్కడ పెట్టాను, సరేనా? మీకు ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదే. పోయినసారి నేను మీకు చాలా దూరం చెప్పాను, ఆ లైన్ ఏమో ఇక్కడ వేసింది, మీరేమో నడి రోడ్లు దుకాణం పెట్టేస్తున్నారు. వచ్చేపోయే వాళ్ళందరికీ కష్టంగా ఉండదు. భలే వాళ్ళండి మీరు. ఏమండి మీరు? బాబు మీకేనండి చెప్పేది. మీరు ఆ చెత్తనంతా కాలువలో ఎందుకు పడేస్తున్నారు? మీరే ఆలోచించండి. కాలువ మూసుకుపోయిందంటే వర్షాకాలంలో ఆ నీళ్లని రోడ్డు మీదకి వచ్చేస్తాయి, అలాగే మీ ఇంట్లో కూడా వచ్చేస్తాయి. మురికంతా మీ ఇంట్లోనే ఉంటుంది. ఉమ్ము కూడా ఇక్కడే వస్తారు, నీళ్లు ఇక్కడే పారబోస్తారు, చెత్త కూడా ఇక్కడే వేస్తారు. అంటే మీలో ఎవరికి శుభ్రత అంటే ఇష్టం లేదా? చాలా వింత మనుషులు మీరు. మా ఇంట్లో మురికి సంగతి అలా ఉంచు, ముందు మీ ఇంట్లో మురికిని చూసుకో. అంటే ఏమిటి మీ ఉద్దేశం? చెప్పేదేదో నేరుగా చెప్పండి. అలా అనడంలో అర్థం ఏంటి? నువ్వంత అతిగా మాట్లాడుకో. మీ చెల్లెలు చేసిన పనికిమాలిన పని ఇక్కడ మా అందరికీ తెలుసు. ఇది గౌరవస్తులుండే ప్రాంతం, ఇక్కడ ఇలాంటివన్నీ సాగవు. నీకు నేను గౌరవంగా చెప్తున్నాను, ఈ చోటు వదిలి మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పరువు తీసి ఇక్కడి నుంచి తరిమి కొట్టాల్సి వస్తుంది. అలాగా? ఏదో పాపం మీ చెల్లి పెళ్లి చెడిపోయింది అనుకున్నాం. అలా జరిగినందుకు మనమంతా చాలా బాధపడ్డాం కదా. అరే ఇక్కడున్న అందరూ బాధపడ్డారు. చూస్తే అసలు కదా వేరుగా ఉంది. కథ లేదు, గీత లేదు, మర్యాదగా చెప్తున్నా, ఇక మాట్లాడకండి. అరే మళ్ళీ మొదలు పెట్టారా? బాబు సురేష్, మేమెందుకు మాట్లాడకూడదు? నియమాలు పెట్టింది నువ్వేగా. ఇక్కడ ఏ తప్పు జరగకూడదన్నావు. 13వ నంబర్ ఇంట్లో ఉండే అమ్మాయి ఏవో తప్పుడు పనులు చేసింది. అలా తప్పుడు పనులు చేసినందువల్ల నువ్వే స్వయంగా సెక్రటరీ కంప్లైంట్ చేసి ఆ పిల్లని ఇక్కడి నుంచి పంపించేశావు. ఆ పిల్ల చేసింది తప్పైతే పెళ్లి కాకుండానే గర్భవతి కావడం తప్పు కదా? ఊరికే పిచ్చిగా వాక్కు. మా చెల్లెలికి ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైనప్పుడు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారా? అలా చేయాలనుకోవటం మరీ పెద్ద తప్పు అవుతుంది. ఇప్పుడు చెప్పు, నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వనా? నేను వాడిన నూనె వాడుతున్నానని రిపోర్ట్ చేసి నా దుకాణాన్ని మూయించేశావు. నా దుకాణంలో వస్తువులు తింటే జనాల ఆరోగ్యం పాడవుతుందన్నావు. నువ్వు నీ ఇంట్లో వాడు చేసిన పని వల్ల మొత్తం ఈ ఏరియానే పాడైపోతుంది. వేరే వాళ్ళ వ్యాపారం మూయించడం కాదు, ముందు మీ చెల్లెల వ్యాపారం మూయించు. అరే విశాల్, పైన ఏం చేస్తున్నావు? కిందకి రా, తొందరగా రా. మీరు ఏం చేస్తున్నారు? ఆగండి. ఏంటి మీరు చేస్తుంది? మా చెల్లెల్ని నోటుకొచ్చినట్టు అడ్డమైన పెట్టుకోండి. వాడు అన్నదాలో తప్పే ఉంది, నిజమే కదా? ఒకప్పుడు అమ్మాయి చేస్తున్న పని నీకు నచ్చలేదని ఇక్కడ నుంచి నువ్వే కదా వెళ్ళగొట్టావు. చూడండి, ఆ పిల్ల సంగతి మనం మాట్లాడడం అయిపోయింది. మీరే స్వయంగా పిల్లతో మాట్లాడారుగా. ఇదిగో సురేష్, నియమాలంటే అందరికీ సమానంగా ఉండాలి. మీ చెల్లెలు చేసిన పనేంటో మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. మీ చెల్లెలికే ఇక్కడ ఉండకూడదు, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. కావాలంటే తనతో మీరు కూడా వెళ్ళొచ్చు. ఈ నిర్ణయం నా ఒక్కడిది కాదు, ఈ హౌసింగ్ సొసైటీ నిర్ణయం అది. పదండి వెళదాం. ఒక్క నిమిషం, తనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి అసలు మీరెవరు? నేను ఈ కమిటీ సెక్రటరీని. అయితే ఆ సంగతి మీకు ఈ రోజే గుర్తొచ్చిందా? మీ పని ఏమిటో మీకు ఇప్పుడే తెలిసిందా? ఈ రోడ్డు మీద గోతుల వల్ల యాక్సిడెంట్లు అయినప్పుడు, చిన్నపిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు అప్పుడేమయ్యారు మీరు? సురేష్ వెళ్లి దీని గురించి కంప్లైంట్ ఇచ్చాడు. అతనే ఈ గోతుల్ని మూయించాడు. కిందటిసారి వర్షం వల్ల అందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. అప్పుడు కూడా స్వయంగా సురేషే వెళ్లి మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఇళ్లన్నీ శుభ్రం చేయించాడు. ఇక ఈ స్ట్రీట్ లైట్ల సంగతి, పిల్లలందరూ వీటి కింద చదువుకుంటారు, ఆడుకుంటారు. ఇది చెడిపోయినప్పుడు అప్పుడు కూడా ఇతనే వెళ్ళాడు కార్పొరేషన్ ఆఫీస్ కి కంప్లైంట్ ఇవ్వడానికి. 4 సార్లు వెళ్తే కూడా పట్టించుకోలేదని తనే స్వయంగా చేశాడు. తనకి షాక్ కూడా తగిలింది రిపేర్ చేసేటప్పుడు. అప్పుడు మీరేమైపోయారు? మీరేమైనా తనకి జీతం ఇస్తున్నారా, లేకపోతే తన ఈ సొసైటీకి ప్రెసిడెంటా, సెక్రటరీయా? కాదు కదా. రాత్రనక పగలనక కష్టపడి తిరిగేవాడు, ఎందుకంటే మీ అందరి బ్రతుకులు ప్రశాంతంగా ఉండాలని. కానీ ఇప్పుడు తనకే కష్టం వచ్చినప్పుడు మీరు తనకి తోడుగా ఉండడానికి బదులుగా తనని వెళ్ళగొడుతున్నారా ఇక్కడి నుంచి? ఎవరి వల్ల అయితే అతని చెల్లెల జీవితమై నాశనం అయిపోయిందో వాళ్ళ మాటలు నమ్మారు మీరు. అందుకు సిగ్గుపడాలి మీరు. కష్టాల్లో ఉన్నప్పుడు బంధువుల కంటే ముందుగా పొరుగు వాళ్లే సాయం చేస్తారంటారు. కానీ ఇప్పుడు పొరుగు వాళ్లే పరువు తీసి వీధిని పడేశారు. చేయవలసిన నిర్ణయం ఏదో చేయడం జరిగిపోయింది. ఇక వీళ్ళు వెళ్ళక తప్పదు. అలా వెళ్ళకపోయారంటే బలవంతంగా వెళ్ళగొట్టేస్తాం. వాళ్ళని బలవంతంగా మీరెలా పంపిస్తారు? ఇది నా ఇల్లు, అద్దెల్లు కాదు, నా సొంత ఇల్లు. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే కన్నెత్తి చూడండి, లేదా కాలు లోపల పెట్టి చూడండి. అర్చన ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది కూడా. పద సురేష్.
అలా అంతమంది ముందు నన్ను వెనకేసుకు రావాల్సిన అవసరం ఏముంది నీకు? నేను మాట్లాడుతున్నాగా, నువ్వు వచ్చి అనవసరంగా సెక్రటరీతో ఎందుకు గొడవ పడ్డావు అసలు? అంటే నువ్వేమైనా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా? సురేష్, నేనేదో ఏంటి నీ ఉద్దేశంలో? నా కుటుంబానికి ఇంతటి కష్టం వస్తే నేనది హ్యాండిల్ చేయలేను అనుకుంటున్నావా? నా మీద జాలి వేసింది కదా నీకు, అందుకే నువ్వు అక్కడికి వచ్చావు. నీ నోటికి వచ్చినట్లు నాన్న మాటలు అనేసావు, అంతేగా? తనేదో నీకు సాయం చేయడానికి వస్తే తను అంతంత మాట్లాడుతున్నావేంటి? అదే అసలు విషయం. తను నాకు సాయం చేద్దాం అనుకోవటం, కానీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదో నాకు సాయం చేయాలనే తాపత్రయంతో తనకి కష్టాలు కొని తెచ్చుకుంది. ముందు వెనుక ఆలోచించకుండా మొత్తం సొసైటీ వాళ్ళని ఛాలెంజ్ చేసింది. అర్చనని నా ఇంట్లోంచి ఎవరు పంపిస్తారో చూస్తానంది. ఇప్పుడు ఇక మీరే చెప్పండి ఆంటీ గారు, ఆ సెక్రటరీ పంతానికి పోయాడు అనుకోండి. ఆల్రెడీ అర్చన ఎంతో అనుభవించింది, ఇంకా అనుభవిస్తూనే ఉంది. ఇక నా కారణంగా మీరు కష్టాలు పడుతుంటే నేనే చూసి తట్టుకోలేను. ఒక్కసారైనా మీకు ఇది తట్టలేదా? ఈ ప్రాంతంలోనే ఉంటూ ఈ సొసైటీ వాళ్ళ మీదే అలా అరిచినప్పుడు ఏమవుతుందో తెలీదా? అసలు అంత అవసరం ఏంటి? అవసరం ఉంది సురేష్, ఎందుకంటే నీ సమస్య నాకు కూడా సమస్య కాబట్టి. ఆంటీ గారు, మీరైనా ప్లీజ్ తనకు కొంచెం నచ్చ చెప్పండి. లేదు నాన్న, తనకి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, నీకే చెప్పాలి. ఇందకేమన్నా ఇక్కడ ఆడవాళ్ళంతా ఒంటరిగా ఉంటున్నారన్నావు కదా? మేమిక్కడ ఎంతో కాలంగా ఒంటరిగా ఉంటూ ఉంటే నువ్వొచ్చే మా సమస్యల్ని పరిష్కరిస్తూ వచ్చావు. ఒక ఇంట్లో మనిషిలా మారిపోయావు. అప్పుడు మేమేమి వద్దలేదే. మేమెంతో ప్రేమగా నువ్వు కూడా మా ఇంట్లో మనిషివే అనుకున్నాం. అరే, ఇవాళ నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ప్రజ్ఞ నీకు సాయం చేయబోతుంటే నువ్వు ఇలా కోపంగా ఎందుకున్నావు? నువ్వు కష్టాల్లో ఉంటే తను పట్టించుకోకూడదా? తనైతే నువ్వు పొరుగున ఉన్నా నీకు సాయం చేయాలని చూస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు పొరుగువాడివి కాదు, ఇంటికి కాబోయే అల్లుడివి, తనకు కాబోయే భర్తవి. మేం సహాయం చేస్తావు, నీకు నచ్చినా నచ్చకపోయినా చేస్తాం, అంతే. ఆంటీ, అయ్యో అర్చన, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏం జరిగింది? ఆకాష్ ఏమో నన్ను కలుసుకుంటారని రమ్మన్నాడు, కానీ తను అసలు రాలేదు. నేను అక్కడ తన కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ కొందరు అబ్బాయిలు నా దగ్గరకు వచ్చి అసలు నిన్ను... ఆగు సురేష్, తప్పు నీది కాదని తెలిసొచ్చిన నువ్వు ఆకాష్ని ఎంతగానో నమ్మావు. అతనితో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకున్నావు. కానీ నేనేం చేయటం? ఎక్కడికి వెళ్ళడం? ఎవరికి మొరపెట్టుకోను? అలాగే వదిన గారు, మీరు తొందరగా ముహూర్తం పెట్టాలనుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. పెళ్లి సన్నాహాలు మా ఇంట్లో ఇప్పటికే మొదలు పెట్టేశాం. అవునవును, అయిపోతున్నాయి. బాయ్. శుభస్య శీఘ్రం అన్నారు. మాకు కూడా పెళ్లికి తొందరగానే ఉంది. ప్రేమ్, ఇక్కడెంత మట్టుందో చూడు. నువ్వు నీ పని సరిగ్గా చేయడం లేదు. అత్తయ్య గారికి మురుకుంటే అస్సలు ఇష్టం ఉండదు. నీ జీతం కట్ చేస్తే తప్ప నీకు బుద్ధి రాదనుకుంటా. అత్తయ్య గారు, మీకు మురిగ్గా ఉంటే ఇష్టం ఉండదు కదా, అందుకే అతన్ని కోప్పడ్డాను. మంచి పనే చేశానా? అది సరేగా అత్తయ్య గారు, వాళ్ళేదో పెళ్లికి తొందరపడితే మీరు కూడా ఊ అనేశారు. అర్చన వాళ్ళ అన్నయ్య అర్చన కలిసి DNA రిపోర్ట్ ఇక్కడికి వచ్చేసారంటే నానమ్మకి ఆ విషయం తెలిసిపోతే అప్పుడేం చేస్తాం? నానమ్మ వెంటనే పెళ్లి వద్దనేస్తుంది. మిడిల్ క్లాస్ దానివి కదా, అందుకే అలాగే మాట్లాడుతున్నావు. మీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకే ఒకటి విలువైంది, అది వాళ్ళ గౌరవం. అర్చన గర్భవతి కావడం గురించి కుటుంబంలో ఇప్పటికీ చాలా రభస్ జరిగింది. DNA టెస్ట్ కి వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. అందువల్లే ఇలాంటి వ్యవహారాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు నోరు విప్పకుండా ఉంటారు. ఒక్కరు కూడా ముందుకు రారు. ఆడపిల్ల మగవాడు సమానమేనని కబుర్లు చెప్తారు కానీ ఇప్పటికీ అమ్మాయి అబ్బాయి కలిసి తప్పు చేస్తే ఆ తప్పంతా పూర్తిగా అమ్మాయిదే అంటారు. ప్రతి వాళ్ళు ఆ అమ్మాయే తప్పు చేసినట్టు చూస్తారు. అందుకని నువ్వు కలలో కూడా అనుకోకు వాళ్ళు DNA టెస్ట్ చేయిస్తారని. ఎస్, గాట్ ఇట్. చూసావా ఆంటీ, నేనేం చెప్పాను? బుల్బుల్ లేకపోయినా అన్ని చూసుకోగలని. అంటే నువ్వు నిజంగానే ఏదో పెద్ద పని చేశాననుకుంటున్నావా? ఏదో ఒక చిన్న కాగితం ముక్క వెతకడం గురించి 6 గంటల సేపు వెతికావు. నువ్వు కావాలనుకుంటే అన్ని అపాయింట్మెంట్స్ నన్నే అడగొచ్చుగా.
కానీ అడగవు. ఎందుకంటే బుల్బుల్ లేకుండా కూడా నువ్వు మేనేజ్ చేయగలవని రుజువు చేయడమే నీకు ముఖ్యం. అందుకేగా 6 గంటలుగా నువ్వు ఈ పనే చేస్తున్నావు. ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, కానీ తనకు తానే అబద్ధం చెప్పుకోకూడదు. బుల్బుల్ గురించి నీ మనసులో ఉన్న భావాలని ఎంతగా ప్రయత్నించినా కూడా నువ్వు దాచుకోలేకపోతున్నావు. వాట్ ఫీలింగ్స్ ఆంటీ? నాకు తన విషయంలో ఎలాంటి భావన లేదు. నీ కళ్ళు చూస్తే నువ్వు మాట్లాడుతున్న మాటలకి తగినట్టుగా లేవు. నువ్వు ఆ పిల్లని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేసావంటే నీకు తనని చూసి భయం వేసింది. ఒకవేళ తను నీకు నచ్చుతుందేమోనని. అలాంటిదేం లేదు. 5 సంవత్సరాలుగా నీ దగ్గర పనిచేస్తున్నాను ప్రవీణ్, కానీ నువ్వు ఏ ఆడపిల్లతోనూ ఇలా ప్రవర్తించడం నేనెప్పుడూ చూడలేదు ప్రవీణ్. తను వెళ్లిపోయినప్పటి నుంచి తన గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎందుకంటే నీ మనసుకు తెలుసు నువ్వు తన విషయంలో చేసినది సరైనది కాదని. అదేం కాదంటే. అది కానట్లయితే, నీ మనసులో తన గురించి ఎలాంటి ఫీలింగ్స్ లేనట్లయితే మళ్ళీ తనని పిలిచి పనిలో పెట్టుకో. అప్పుడు ఒప్పుకుంటాను నేనే పొరపాటు పడ్డానని. అండ్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అని. అక్క, నువ్వు అర్చనాని ఆకాష్ని కలవడానికి పంపించుండకూడదు. అతను చాలా చెడ్డవాడు. అతని కంటే చెడ్డవాడు మా బాస్. ఆఫీస్ నుంచి ఫోన్. హలో, నేను ప్రవీణ్ని. నువ్వా? నాకెందుకు ఫోన్ చేశావు? ఈసారి నేనేం దొంగలించాను? లిజన్, యాక్చువల్లీ నీ విషయంలో నేను చాలా తొందరపడి డెసిషన్ తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. జాబ్లోంచి తీసినందుకు నేను చేసిన తప్పని నాకు తెలుసు. అందుకని నేను అడిగేది ఏమిటంటే నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలి. నాకు తెలుసు మిస్టర్ ప్రవీణ్, నువ్వు నన్ను మళ్ళీ ఆఫీస్కి ఎందుకు రమ్మంటున్నావు? నీ బిజినెస్ మీటింగ్స్, నీ ఫైల్స్ అన్ని గజిబిజి అయిపోయాయి కదా. దట్స్ వై యు ఆర్ కాలింగ్ మీ. యామ్ ఐ రైట్? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు నువ్వు. నేనేమో నిన్ను మళ్ళీ జాబ్కి రమ్మంటే నాకు థ్యాంక్స్ చెప్పడానికి బదులు నువ్వు నన్నే నాన్న మాట్లాడుతున్నావా? మాటలు అన్నది నువ్వే కదా. నేను చెప్పాల్సిందేదో చెప్పేశాను. ఇప్పుడు ఇక నువ్వు ఆఫీస్కి రాదలుచుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. రాకూడదు అనుకుంటే ఇక నీ ఇష్టం. అది కాదు, వింత మనిషిలా ఉన్నాడే. సారీ చెప్పడానికి బదులు నన్ను ఏదేదో అంటున్నాడు. అసలేమైంది? అక్క ఫోన్ చేసింది ప్రవీణే. తనేమన్నాడంటే నన్ను మళ్ళీ ఆఫీస్ లో జాయిన్ అవ్వమంటున్నాడు. బుల్బుల్, నువ్వు వెళ్తేనే మంచిది. అక్క, నాకు అతనిచ్చే శాలరీ అక్కర్లేదు. అతని ఉద్యోగం కూడా వద్దు. బుల్బుల్, ఈ రోజు ఉదయమే చెప్పాను కదా నీకు, నువ్వు వెళ్లేది ఉద్యోగం కోసమో శాలరీ కోసమో కాదు. నువ్వు నీ మీద పడ్డ నిందని క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాలి. నువ్వు అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. తప్పు చేసింది నువ్వు కాదు, నిన్ను తప్పుగా అనుకుని అతను తప్పు చేశాడు అని. కానీ అక్క, బుల్బుల్, నువ్వు అన్నావుగా యూ విల్ ప్రూవ్ హిమ్ రాంగ్ అని. ఐ విల్ ప్రూవ్ హిమ్ రాంగ్ అక్క. ఆంటీ గారు ఏదైతే పని చెప్పారో అది చేసేసావా? అందుకే నేను బయలుదేరాను. కానీ స్కూటర్ ప్లగ్ లో డస్ట్ చేరిపోయింది. అది నేను క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మెకానిక్ ని కూడా రమ్మన్నాను, ఇంకా రాలేదు. తన కోసం వెయిట్ చేస్తున్నా. నాకు గుర్తున్నంత వరకు పోయినసారి నువ్వు స్కూటర్ ప్లగ్ ని క్లీన్ చేసినప్పుడు అప్పుడు ఆ ప్లగ్ ఇటువైపు కదా ఉంది. ఆ కిరాణా కొట్టువాడికి బిల్లు పే చేయాలి నువ్వు. అతనితో మాట్లాడేశాను. అతను డబ్బులు తీసుకోవడానికి వాళ్ళ కుర్రాన్ని పంపిస్తాడు. ఎలక్ట్రిసిటీ బిల్ అది ఆన్లైన్ లో కట్టేస్తాను. క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. కూరల వాడి నెంబర్ తీసుకున్నాను. న్యూస్ పేపర్ వాడి బిల్లు పే చేసేసాను. ఇక కేబుల్ వాడు వచ్చే నెలలో వస్తాడు. నాకు ఇవన్నీ గుర్తున్నాయిలే. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నువ్వు బయటికి వెళ్లకుండా ఉండడానికి ఎన్నో రకాల సాకులు చెప్పేశావు. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అర్చన గురించి ఏమైనా అడిగితే అప్పుడు ఏం చెప్పాలా అని నువ్వు వెళ్ళడం లేదు. అవును, నేను భయపడుతున్నాను. నేను పిరికివాణ్ణి. నా స్థానంలో ఎవరున్నా ఇలాగే భయపడతారు. అర్చన అబద్ధం చెప్పటం లేదని నాకు తెలుసు. కానీ జనాలకు ఎలా నచ్చ చెప్పడం? ఎంతమంది నోళ్ళని మూయించగలను? నేనేదో కోపంలో అనేశాను అర్చనకి DNA టెస్ట్ చేయిస్తానని. కానీ ఆ పని నేను ఎలా చేయగలను? నేను తన అన్నయ్యని కదా. నేనే ఆ పని చేయిస్తే తన నిజాన్ని నేనే అనుమానిస్తున్నట్టుగా ఉంటుంది. తనకి DNA టెస్ట్ చేయించండి. అంత నీచంగా అనడానికి వాళ్ళకి అసలు సిగ్గుగా లేదా?
అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అర్చనని అమ్మని తీసుకుని నేను వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మేము ఎవరికి తెలియని చోటికి నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అర్చన పేరు కూడా మార్చేస్తాను. తను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటుంది. చదువుకున్న పిల్ల కదా, తన కాళ్ళ మీద తను నిలబడగలదు. అప్పుడు అన్నీ చక్కబడిపోతాయి. మేము ఎలా బతుకుతామంటే అప్పుడు అసలు తలెత్తుకోలేనప్పుడు కాళ్ల మీద నిలబడి మాత్రం ఏంటి లాభం? నిజంగానే నువ్వు అర్చన తలెత్తుకొని ఉండాలి అని అనుకుంటే దానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అదే DNA టెస్ట్.